తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సరికొత్త జోష్తో దూసుకుపోతుంటే బీజేపీ బీఆర్ఎస్ నేతలు మాత్రం డైలమాలో పడ్డట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతం కోసం ఫైట్ చేయాల్సింది పోయి తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నారట. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి పేదల ఇళ్లను ఖాళీ చేయించి మూసీ సుందరీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. రివర్ ఫ్రంట్ మాదిరి అందంగా తీర్చిదిద్ది మూసీని పర్యాటక స్థలంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆలోచన బాగున్నప్పటికీ కొంతమంది నిర్వాసితుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయకుండా ఆందోళనలకు దిగారు. బయటకు వచ్చి ధర్నాలు చేశారు. తాము ఇక్కడ నుంచి కదిలేదే లేదని పట్టుదలతో ఉన్నారు. దాంతో మూసీ అంశం వివాదానికి దారితీసింది. మరోవైపు రేవంత్ ఆలోచనలకు ప్రతిపక్షాలు బ్రేకులు వేయాలని కంకణం కట్టుకున్నారు. పేదల పొట్టకొట్టి మూసీ ప్రక్షాళన చేయడం ఎందుకని పెద్ద ఎత్తున నిలదీస్తున్నాయి. అటు మూసీ బాధితులు కూడా పార్టీల నేతలను ఆశ్రయించారు. తమకు అన్యాయం జరగకుండా చూడాలని వేడుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు వారికి తోడయ్యారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. అంతేకాకుండా మూసీ పరిధిలోని బాధితులను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ప్రతిపక్షాలపై మరోసారి సీరియస్ అయ్యారు. మొన్న కాకా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. పేదలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి మీకుంటే తమ పార్టీకి ఫండ్స్ ఇచ్చి నిధులు ఇవ్వాలని ఆదుకున్నారు. వందలాది ఎకరాల్లో కట్టుకున్న మీ ఫామ్ హౌస్ల్లో కొంత భూమిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. మూసీని అడ్డం పెట్టుకుని కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఒకవేళ మూసీ బాధితులను ఆదుకోవాలని మీకుంటే కలిసి ముందుకు రావాలని రేవంత్ కోరారు. ప్రభుత్వం తరపున ఏం చేస్తే బాగుంటుందో ప్రతిపక్షాలు సూచనలు చేయాలని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అప్పీల్ చేశారు. ప్రభుత్వానికి ఎవరిపైనా ఎలాంటి కోపాలు లేవని, ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటెల ముగ్గురు సచివాలయానికి వస్తే తమ మంత్రులతో కలిసి కూర్చొని చర్చిద్దామని పిలుపునిచ్చారు. మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ ఆఫర్కు ప్రతిపక్ష నేతలు ముందుకు వస్తారా, లేదు మూసీ బాధితుల పక్షాన అలాగే కొట్లాడతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.